brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలంటారు కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ లో జరుగుతోంది. వాళ్ళేమో అరవోళ్ళకి వరాలిస్తుంటే అక్కడోళ్ళేమో మన హీరోలకి మరిచిపోలేని షాక్లు ఇస్తున్నారు. తమిళ దర్శకులు మన హీరోల ఇమేజ్ ని ఎందుకు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు? మన దర్శకులు తమిళ హీరోల ఇమేజ్ ని ఎలా అంచనా వేస్తున్నారు? అసలు ఏంటి లాజిక్? తెలుగు హీరోలు దర్శకులు కలిసి చేస్తే బొమ్మ హిట్ అనే నమ్మకం వస్తుందో లేదో తెలియదు గాని మన దర్శకులు వెళ్లి తమిళ హీరోలతో సినిమా చేస్తే మాత్రం హిట్టు బొమ్మ పక్కా. ఇది మనం చెబుతున్న మాట కాదు, కొన్నేళ్లుగా ఆ ట్రాక్ రికార్డ్ అలా ఉంది. మరి తాజాగా కుబేరాతో ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేశారు శేఖర్ కమ్ముల. సా తర్వాత ధనుష్ తెలుగులో మరో హిట్ కొట్టేసినట్లే. ధనుష్ తో శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి పనిచేశారు. ఈ ఇద్దరు ఆయనకు మంచి సినిమాలే ఇచ్చారు. మరోవైపు వంశీ పైడిపల్లి కూడా తమిళ హీరోలకు బాగా కలిసి వచ్చారు. కార్తీతో ఈయన చేసిన ఊపిరి విజయంతో ప్రశంసలు అందుకుంది. అలాగే విజయ్తో చేసిన వారసుడు కమర్షియల్ హిట్ అయింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కూడా విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు. మన దర్శకులు తమిళ హీరోకి వరుస హిట్లు ఇస్తుంటే వాళ్లు మాత్రం మనోళ్లకు ఫ్లాప్లు ఇస్తున్నారు. గేమ్ చేంజర్ తో చరణ్ కెరియర్ పై శంకర్ బాంబ్ పేల్చితే స్పైడర్ తో మహేష్ కు మర్చిపోలేని డిజాస్టర్ ఇచ్చారు మురుగదాస్. అలాగే నాగ చైతన్యకు కస్టడీ రూపంలో వెంకట్ ప్రభు, రామ్ కు వారియర్ రూపంలో లింగుస్వామి ఫ్లాప్ ఇచ్చారు. మరి మన హీరోల ఇమేజ్ తమిళ దర్శకులు ఎప్పటికీ అంచనా వేస్తారో చూడాలిక.